హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి వరకు విషయంతో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. హెచ్చరికలను జారీ చేసింది అనమాట. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా అని చెప్పేసి ఈ మేరకు సుప్రీంకోర్టు ఫైర్ అయింది, ప్రశ్నించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి 2025 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ అయిన సుందరం, అలాగే ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, మేనకా గురుస్వామి తన వాదనలు అయితే వినిపించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలైతే చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలపైన తీవ్ర అభ్యంతరకరం అయితే పేర్కొనడం జరిగిందండి. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు మందలించింది. ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనస్సాక్షి ప్రకారంగా విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చట్ట సభల పరిధిలో ఉన్న అంశాలతో తాము జోక్యం చేసుకోబోమని విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటామని అన్నారు. అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి అయితే వాయిదా వేసింది ధర్మాసనము. ఈ విధంగా రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. 2వ తేదీకి ఓటుకు నోటు కేసు వాయిదా.